పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. ఇలా నేను వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటున్నా, చాలా టేస్ట్ ఉంది. ఇది పప్పు ఆనపకాయ చేశాను. ఈ పప్పు ఆనపకాయ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఒక గ్లాస్ కందిపప్పుని కడిగి పక్కన పెట్టుకోండి ఒక అరగంట. తర్వాత గ్లాస్ పప్పుకి గ్లాసున్నర వాటర్ వేసుకొని ఆనపకాయ ముక్కలు కడిగి చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పప్పు నానిన తర్వాత గ్లాసు 4 పచ్చిమిర్చి కూడా ఇందులో తుంచి వేసేసుకొని, ఉడికిపోతాయి కాబట్టి తుంచేస్తే సరిపోతుంది. ఇలా ఆనపకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఇందులో పప్పులో వేసేసుకోవాలి. పప్పులో వేసుకుని తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయండి. ఒక చిన్న స్పూను పసుపు, తగినంత కారం వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పప్పు ఎలా ఉడికిపోతుందో, మెత్తగా ఉడికిపోతుంది చాలా. అప్పుడు మొత్తం ఒకసారి పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ పోనివ్వాలి. ప్రెషర్ పోనిచ్చి ఇలా మూత తీసుకొని పప్పు గుత్తో మెత్తగా మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా పప్పు గుత్తో మెత్తగా మెదిపేసుకోవాలి. ఇలా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇంకా పోపు పెట్టుకోవడమే. మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఎంత ఎర్రగా ఫ్రై అయితే తాలింపు అంత బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. తాలింపు కూడా మంచి స్మెల్ వస్తుంది. మన డైజెషన్ కూడా బాగుంటుంది. అలా నేను ఎప్పుడు ఇంగువ వాడతా పప్పులోకి. ఇలా ఇంగువ కూడా వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే పప్పులోకి. వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకొని తింటే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.